Hi students, good morning everyone. This is Satya from Greyfire Junior College, Dondapudi. నేను ఈరోజు ఫోర్త్ సెమిస్టర్ సెకండ్ బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్లో థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఈరోజు థెర్మోడైనమిక్స్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏమేం టాపిక్స్ చెప్పుకున్నాం అంటే డిడక్షన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లా, మాలిక్యులర్ స్పీడ్స్ చెప్పుకున్నాం కదా. సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అందులో మనకి విస్కాసిటీ, కండక్షన్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మెయిన్ ఫ్రీ పాత్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ వరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. డిడక్షన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లా ఒకటి, నెక్స్ట్ విస్కాసిటీ, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, కండక్షన్. విస్కాసిటీ, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, కండక్షన్. సో ఆల్రెడీ మనం విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. కండక్షన్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. సో ఇక్కడ విస్కాసిటీ ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమై ఉంటే కనుక మీకు, సో కండక్షన్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ గురించి మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో డెరివేషన్ పార్ట్, ఇక్కడ కూడా అదే వస్తుంది. సో విస్కాసిటీలో డిఫరెంట్ లిక్విడ్ లేయర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో డిఫరెంట్ లిక్విడ్ లేయర్స్ యొక్క వెలాసిటీస్, ఓకేనా. అప్పర్ లేయర్కి ఒక వెలాసిటీ, లోవర్ లేయర్కి ఒక వెలాసిటీ ఉంటుందని చెప్పి మనం డయాగ్రమాటిక్గా చూపించుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, లాస్ట్ క్లాస్లో విస్కాసిటీలో మనం లిక్విడ్ లేయర్స్ని డిఫరెంట్ లేయర్స్ కింద ఇమాజిన్ చేసుకుని ఒక 3 లిక్విడ్ లేయర్స్ కన్సిడర్ చేసుకుని సో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం టాపిక్. అలాగనే మనకి డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, కండక్షన్ టాపిక్ వచ్చేసరికి కండక్షన్ తీసుకున్నాం అనుకోండి. కండక్షన్లో అక్కడ ఆ లేయర్స్ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పొరల కింద మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఓకేనా. సో అక్కడ మనకి ఏంటి, U ప్లస్ డియూ బై డివై అప్పర్ లేయర్ యొక్క వెలాసిటీ, U ప్లస్ డియూ బై డివై అని లోవర్ వెలాసిటీ, U మైనస్ డియూ బై డివై ఇంటూ ల్యాండా అని తీసుకున్నాం. సేమ్ అలాగే ఇక్కడ టెంపరేచర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా. కండక్షన్ అంటే, సో ఇక్కడ కండక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్, వన్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ అని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకేనా. సో సేమ్ అదే సేమ్ డయాగ్రామ్ వస్తుంది. జస్ట్ మనకి టర్మ్ ఏం మారుతుంది, ఇక్కడ టీ, యూ ప్లేస్లో టీ వస్తుంది. ఓకేనా. అక్కడ యూ ప్లస్ డియూ బై డివై ల్యాండా వచ్చింది కదా, ఇక్కడ టీ ప్లస్ డిటీ బై డివై ల్యాండా అని వస్తుంది. ఓకేనా. అప్పర్ లేయర్ యొక్క ఉష్ణోగ్రత, అప్పర్ లేయర్ యొక్క టెంపరేచర్. ఓకేనా. పైన పొర యొక్క ఉష్ణోగ్రత అనమాట. ఓకేనా. సో ఉష్ణవాహకత అంటే విస్కాసిటీ, స్నిగ్ధత ఎలా అయితే వచ్చిందో కాన్సెప్ట్. సో రిమైనింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ కూడా అదే మెథడ్లో ఉంటాయి. సో ఇవి మీరు చూసుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా. సో అంటే ఈ 3 క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి LAQ కింద రావచ్చు అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా. 10 మార్క్స్ క్వశ్చన్. ఇంకా 5 మార్క్స్లో మనకి ఏం అడగచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫినామినా కానీ లేదా మెయిన్ ఫ్రీ పాత్ కానీ. ఓకేనా. ఆ టాపిక్స్ వరకు చూసుకుంటే మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనమ్మా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ గురించి మీరు కంప్లీట్గా నేర్చుకుంటే రిమైనింగ్ 2 టాపిక్స్ మీకు వచ్చేసినట్టే. ఓకేనమ్మా. ఇంకా డిడక్షన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లా, మాలిక్యులర్ స్పీడ్స్ టాపిక్ ఉంది కదా, అదొకటి. అంటే 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషనే మనకి కండక్షన్, విస్కాసిటీ, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనమ్మా. సో దాంతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సో సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి థర్మోడైనమిక్స్. సో ఇక్కడ సెకండ్ యూనిట్ ఏంటి మనకి, థర్మోడైనమిక్స్. థర్మో మీన్స్ హీట్. ఓకేనా. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఇక్కడ డైనమిక్స్ అంటే మోషన్. ఓకేనమ్మా. సో ఆల్రెడీ మనం విడివిడిగా నేర్చుకున్నాం చిన్న క్లాసెస్లో. మనకి ఇంటర్మీడియట్లో హీట్ గురించి, డైనమిక్స్ గురించి. ఓకేనమ్మా. హీటు, డైనమిక్స్ ఇదంతా రిలేటెడ్ టు మెకానిక్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకుంటాం ఈ టాపిక్స్ గురించి విడివిడిగా. హీట్ అంటే ఏంటి, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా. సో ఇక్కడ మాలిక్యూల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మాలిక్యూల్ ఆసిలేటరీ మోషన్లో ఉండడం వల్ల. సో దట్ ఈజ్ హీట్ అని చెప్పి నేర్చుకున్నాం. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్, హీట్ ఎనర్జీ. ఓకేనా.
నెక్స్ట్ డైనమిక్స్ అంటే బాడీ మోషన్లో ఉంది. సో బాడీ మోషన్లో ఉన్నప్పుడు అంటే బాడీ మీద మనం ఫోర్స్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏదైనా ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది దానిలో మోషన్ అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అంటే ఏ బాడీ అయినా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండడానికి ఇష్టపడుతుంది లేదా రెస్ట్లో ఉండడానికి ఇష్టపడుతుంది ఎప్పటి వరకు దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ అప్లై చేయనంత వరకు. అంటే ఇక్కడ డైనమిక్స్లో అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ యొక్క మోషన్ ఎలా ఉంటుంది, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది. ఓకేనా, దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ డైనమిక్స్కి వచ్చేసారి. ఓకేనా. సో వీఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెకానిక్స్ ఇన్ ఫిజిక్స్. ఇట్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా. సో ఇక్కడ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అది ఎనీ మ్యాటర్ అవ్వచ్చు. ఓకేనమ్మా, నేను ఇప్పుడు బాడీ అని కన్సిడర్ చేసుకున్నాను కదా. ఇఫ్ సపోజ్ ఏ మ్యాటర్. సో డైనమిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ప్రొడ్యూసెస్ ఏ చేంజ్ ఆఫ్ మోషన్ ఇన్ దెమ్. సో అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఇప్పుడు ఏదైనా బాడీ మీద మనం ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు సో దాని మోషన్లో చేంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఆ చేంజెస్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఓకేనా, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. మెకానిక్స్ డీల్స్ విత్ ద మెకానికల్ ఎనర్జీస్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ గవర్నర్డ్ బై ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ మెకానిక్స్లో మనం ఏ లాస్ యూస్ చేసుకుంటాం, డైనమిక్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఈ బాడీ అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏంటి, బాడీ కంటిన్యూస్గా రెస్ట్లో ఉండడానికి లేదా కంటిన్యూస్గా మోషన్లో ఉండడానికి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు మన ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయనంత వరకు. అంటే ఏదైనా ఒక బాడీ ఇప్పుడు రెస్ట్లో ఉందనుకోండి, ఆ బాడీ అక్కడే ఉంటుంది ఎప్పటి వరకు మనం దాన్ని మూవ్ చేయనంత వరకు. ఓకేనా. సో విచ్ గవర్న్స్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. అంటే ఇది ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇప్పుడు నేను చెప్పేది. ఓకేనమ్మా. సో ఇక్కడ మెకానిక్స్లో మనకి న్యూటన్స్ లాస్ని బేస్ చేసుకుని మెకానిక్స్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే థెర్మోడైనమిక్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యూనిట్ థెర్మోడైనమిక్స్. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ బేస్ చేసుకుని ఇదంతా ఈ చాప్టర్ అంతా మనం డిస్కస్ చేసుకుంటాము. లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్. వీఆర్ ఫెమిలియర్ విత్ ద డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్సెట్రా ఇన్ డైనమిక్స్. సో డైనమిక్స్లో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషను, స్థానభ్రంశం, వేగం, త్వరణం, ఓకేనమ్మా, బలం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమాలు అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ టర్మ్స్ మనం అక్కడ నేర్చుకున్నాం. ఓకేనమ్మా డైనమిక్స్లో. సో నౌ వీ కమ్ టు హ్యాండిల్ ద సబ్జెక్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది థర్మోడైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్స్. సో ఇక్కడ ఈ థర్మోడైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని బేస్ చేసుకుని మనం థర్మోడైనమిక్స్లో కాన్సెప్ట్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకుంటాం. దిస్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ గవర్నర్డ్ బై ద న్యూ సెట్ ఆఫ్ లాస్ కాల్డ్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ మీద బేస్ అయ్యి మనం సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. సో సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏ లాస్ యూస్ చేసుకుంటాం, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే బాడీ యొక్క మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ యూస్ చేసుకున్నాం డైనమిక్స్లో. అలాగే థర్మోడైనమిక్స్లో మనం లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ యూస్ చేసుకుంటాం. In thermodynamics, we are familiar with the temperature, heat, internal energy, entropy, enthalpy, etc. సో మనకి ఒక బాడీ యొక్క మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని యొక్క డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషను, ఫోర్సు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. అలాగే థర్మోడైనమిక్ అంటే ఒక సిస్టమ్ని, థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం డెవలప్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమేంటంటే టెంపరేచర్, హీట్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రపీ. టెంపరేచర్, హీట్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రపీ, ఎంథాల్పీ ఎక్సెట్రా. అంటే ఈ చాప్టర్లో మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మోస్ట్లీ మనం థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు దాని యొక్క సిస్టమ్ యొక్క టెంపరేచర్ మనం తీసుకోవాలన్నమాట. Certain terms like work, kinetic energy, etc. are common to both dynamics and thermodynamics. Okay.
సో సర్టన్ టర్మ్స్ ఏమిటి, బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్. కైనెటిక్ ఎనర్జీ వర్క్ గురించి మనం డైనమిక్స్లో నేర్చుకున్నాం. అవి టర్మ్స్ మనకి ఇక్కడ థర్మోడైనమిక్స్లో కూడా యూజ్ అవుతాయి. ఓకేనమ్మా. డైనమిక్స్కి రిలేషనల్. ఓకేనమ్మా. వర్క్ కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్స్ మాత్రం మనకి అక్కడ యూజ్ అవుతాయి, ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా. ఇంటర్నల్ ఎనర్జీని బేస్ చేసుకుని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అని చెప్పుకుంటున్నాం కదా. ఓకేనమ్మా. సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. సో the temperature and the other concepts of thermodynamics, let us first familiar ourselves with the certain essential terms used frequently in thermodynamics. సో మన ఈ టర్మ్స్ ఎక్కువగా థర్మోడైనమిక్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మన డైనమిక్స్లో ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అక్కడ నుంచి వస్తాం. ఓకేనా, బేసిక్స్. అలాగే ఇక్కడ థర్మోడైనమిక్ సిస్టమ్ కావాలంటే మనకి వర్క్ అంటే ఏంటి, ఓకేనమ్మా. సో వర్క్ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఓకేనా. సో హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. టెంపరేచర్ ద రిలేటివ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. అంటే బాడీ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా చెప్పే దాన్ని మనం టెంపరేచర్ అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మనం చిన్న క్లాసెస్లో నేర్చుకున్నాం. ఓకేనా. నౌ వీ డీల్డ్ విత్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కన్సర్నింగ్ large scale gross properties of the system. The first law of thermodynamics relates the fundamental physical quantities. సో ఇక్కడ న్యూటన్స్ లాస్ ఎలా అయితే యూస్ చేసుకున్నాం, అక్కడ న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా డైనమిక్స్లో, మనకి థర్మోడైనమిక్స్లో కూడా లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అందులో ఫస్ట్ లా, ఓకేనా. ద ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ రిలేట్స్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. dq is equals to du plus dw. First law of thermodynamics is dq is equals to du plus dw. So dq is equals to du plus dw. ఇక్కడ dq అంటే amount of heat. Okay, the amount of heat energy is equals to the sum of the internal energy and the work done by the system. dq is equals to du plus dw. అంటే ఇక్కడ ఫస్ట్లో ఏ ఫిజికల్ క్వాంటిటీస్తో రిలేట్ అయింది, వర్క్, డబ్ల్యూ. ఓకేనా. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అని తీసుకున్నాను కదా. స్మాల్ చేంజెస్ ఆఫ్ వర్క్ డన్, స్మాల్ చేంజెస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. dq మీన్స్ స్మాల్ చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, du స్మాల్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, dw స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ రిలేటెడ్ ఎనర్జీ u బి ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఓకేనా. q అమౌంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ. ఓకేనా. అమౌంట్ ఆఫ్ హీట్ q అంటే. సో du అంటే ఇంటర్నల్ ఎనర్జీ, u అంటే ఇంటర్నల్ ఎనర్జీ, w అంటే వర్క్ డన్. సో ఇంటర్నల్ ఎనర్జీ, హీట్, ఈ ఫిజికల్ క్వాంటిటీస్తో మనకి ఫస్ట్ లా అనేది రిలేట్ అయ్యింది. ఓకేనా. ఇట్ ఈస్ జనరల్ లా ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్ సిస్టమ్స్. నౌ ఫాలోడ్ బై ద మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మైక్రోస్కోపిక్. సో ఇక్కడ మనం ఇప్పటివరకు మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నాం. మైక్రోస్కోపిక్ అంటే పెద్దగా, అంటే బాడీ అని కన్సిడర్ చేసుకున్నాం. మైక్రోస్కోపిక్ అంటే స్మాల్ పార్టికల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. స్మాల్ మాలిక్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది మైక్రోస్కోపిక్ సిస్టమ్ అని, పెద్ద వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే అది మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. సో ఇప్పటి వరకు మనం మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. Here we wish to adopt microscopic point of view and find out the details about the thermodynamic coordinates and thermal properties of various systems. సో ఇక్కడ మైక్రోస్కోపిక్గా మనం సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా. ఇప్పుడు ఒక సిస్టంలో గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ మోషన్లో ఉన్నాయి. ఒకవైపు వాళ్ళని హాఫ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ కొలైడ్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇంటర్నల్గా స్మాల్ పార్టికల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం, దాన్ని మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. స్మాల్ పార్టికల్స్ గురించి డిస్కషన్ అంతా మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకుంటాం. ఓకేనా. సో for this we require calculations are based on the properties and behavior of molecules of the particular system. To do this we make use kinetic theory and statistical mechanics. సో kinetic theory, statistical mechanicsలో మనం మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అంటే మనం ఆల్రెడీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా. యాక్చువల్గా థర్మోడైనమిక్స్ చెప్పుకున్నాక కైనెటిక్ థియరీ చెప్పుకోవాలి.
బట్ మనకి ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ కింద కైనెటిక్ థియరీ ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ కైనెటిక్ థియరీ చెప్పుకున్నాం. ఓకేనమ్మా. సో అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ దీని నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట ఫిజిక్స్లో. సో బట్ ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ కింద ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ చెప్పేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ ఎసెన్షియల్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ థర్మోడైనమిక్స్. సో మనం థర్మోడైనమిక్స్లో అంటే డైనమిక్స్లో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అలాంటి టర్మ్స్ ఎలా అయితే మనం నేర్చుకుంటే అవి బేసిక్ కాన్సెప్ట్స్. అంటే డైనమిక్స్లో మనం ఏ టాపిక్ అర్థం అవ్వాలన్నా ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. అలాగే థర్మోడైనమిక్స్లో మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ బేసిక్స్. ఓకేనా. సో ఫస్ట్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. వాట్ ఈజ్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్? వ్యవస్థ, పరిసరాలు. ఓకేనా. సిస్టమ్ అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటి, సరౌండింగ్ అంటే ఏంటి, పరిసరాలు. ఓకేనా. సో సిస్టమ్ చూడండి. ఇప్పుడు టు స్టడీ ఎనీ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేషన్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ రీజియన్ ఆఫ్ స్పేస్ ఆర్ ఫైనైట్ పోర్షన్ ఆఫ్ మ్యాటర్ and pay our attention entirely to that. This portion is called system. సో మనం ఏదైనా ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే సపోజ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అక్కడ దానికి సంబంధించిన మాస్ ఒక సపోజ్ ఒక ఫ్లాస్క్లో టీ తీసుకున్నాం. ఓకేనా. సో ఒక ఫ్లాస్క్లో టీ తీసుకున్నా, అది క్లోజ్ అయింది కదా, ఆ ఫ్లాస్క్ అంతా ఒక సిస్టమ్ అనమాట. ఓకేనా. ఓ రిస్ట్రిక్టెడ్ స్పేస్. ఓకేనా. స్పేస్ ఆర్ రీజియన్. సో అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఆ ఫ్లాస్క్ అంతా ఒక సిస్టమ్ అనమాట. ఓకేనా. ఆ సిస్టమ్కి బయట ఉన్న ప్లేస్ అంతా సరౌండింగ్స్ అవుతుంది. ఓకేనా. ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అవర్ సిస్టమ్ అండ్ దట్ మే హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సిస్టమ్ ఈజ్ రిఫర్ టు యాజ్ సరౌండింగ్స్. సో సిస్టమ్ అవుట్ సైడ్ ఉన్నదంతా మనం సరౌండింగ్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా. దట్ ఈజ్ అబౌట్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఓకేనా. వ్యవస్థ అండ్ పరిసరాలు. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్. స్టేట్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్. సో థర్మోడైనమిక్స్లో మనం ఇంకొకటి యూజ్ చేసుకునేది అంటే స్టేట్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్. ఆఫ్టర్ చూసింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ అవర్ స్టడీ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టెన్ క్వాంటిటీస్ ఆర్ కాన్సెప్ట్స్ విల్ హెల్ప్ us discussing the behavior of our system, interaction of our system with the surroundings or both. These terms are called state variables or coordinates. సో ఇప్పుడు సిస్టమ్తో కానీ సరౌండింగ్స్తో కానీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనమ్మా. దాన్ని మనం స్టేట్ వేరియబుల్స్ అంటాం. సో మోస్ట్ స్టేట్ వేరియబుల్స్ ఏంటంటే ఇక్కడ ద కాంపోజిషన్ అంటే ఏదైతే సిస్టమ్ తీసుకున్నాం, ఇప్పుడు ఫ్లాస్క్ ఆఫ్ టీ తీసుకున్నాం. ఓకేనా. అక్కడ టీ అనేది ఒక కాంపోజిషన్. అండ్ వాల్యూమ్ అంటే ఆ టీ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. వాల్యూమ్, ప్రెజర్, టెంపరేచర్. ఓకేనా. హియర్ వాల్యూమ్, ప్రెజర్, టెంపరేచర్ క్యారెక్టరైజింగ్ ద స్టేట్ ఆఫ్ ది system referring to gross characteristics of the system are known as macroscopic variables. సో ఇక్కడ వాల్యూము, ప్రెజరు, టెంపరేచరు ఏంటి, మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్స్. ఓకేనా. ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్స్ అంటే వాటిని బేస్ చేసుకుని ఆ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మనం. ఓకేనా. ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, అది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది. ఓకేనా. సో అది ఇంత ప్రెజర్తో అడ్జస్ట్ అయి ఉంది ఆ సిస్టంలో, దాన్ని బేస్ చేసుకుని ఆ సిస్టమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్రోస్కోపిక్ కోఆర్డినేట్స్ వేరియబుల్స్. మ్యాక్రోస్కోపిక్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్ అనొచ్చు. ఓకేనా. స్టేట్ వేరియబుల్స్. సో ఇక్కడ ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ ఆర్ ద స్టేట్ వేరియబుల్స్. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కోఆర్డినేట్స్. ఓకేనా. సిస్టము, సరౌండింగ్స్ అండ్ స్టేట్ వేరియబుల్స్.